అప్పాలు ప్లస్ చాయ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ అప్పాలు ఏంటో చెప్పండి. నాకైతే సకినాలు అంటేనే చాలా ఇష్టం అండి. రీసెంట్గా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో సకినాలు చేసాము అండ్ గారెలు కూడా చేసాము, అరిసెలు గర్జెలు కూడా చేసాము కదా. సో ఇప్పుడైతే నేను ఛాయ్ వేడి వేడిగా మంచిగా అసలు ఛాయ్ స్మెల్ వస్తుంటేనే ఆహా అనిపిస్తుంది. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగేటటువంటి అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛాయ్లో ఏ రకమైనటువంటి అప్పాలు సకినాలు, గ్యారెలు, మురుకులు, నథింగ్ బట్ కారపూసలు అలా ఏది వేసుకుంటే మీకు ఇష్టమో చెప్పండి. మీ ఫేవరెట్ అప్పాలు ఏంటో కూడా చెప్పండి. తెలంగాణలో అయితే చాయ్ విత్ అప్పాలు డెడ్లీ కాంబినేషన్ అండి. నాకైతే ఛాయ్లో సకినాలు వేసుకోవడమే ఇష్టము అన్నమాట. సకినాలు వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. అదే కారంతో చేసినటువంటి అప్పాలు ఉంటాయి అనుకోండి, అదే అండి గ్యారెలు కానీ కారపూస కానీ నథింగ్ బట్ మురుకులు కానీ వేస్తే కొంచెం కారం కారంగా అయిపోతుంది ఛాయ్. సకినాలలో ఓన్లీ సాల్టే వేస్తాము, కారం ఉండదు కాబట్టి సకినాల కాంబినేషన్లో ఛాయ్ బాగుంటుంది. ఈ విధంగా మనం ఛాయ్లో అప్పాలు వేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ 15 మినిట్స్ టు 1/2 అవర్ నానబెట్టేసి నానిన తర్వాత తింటే ఉంటుందబ్బా ఆహా సూపర్గా ఉంటుంది. ఇంకా అప్పాలు చేసినన్ని రోజులు, అప్పాలు ఉన్నన్ని రోజులు మనకైతే ఇదే బ్రేక్ఫాస్ట్ లేకపోతే స్నాక్స్ లాగా ఛాయ్ కాంబినేషన్తో ఇదే అయిపోతుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.